వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ఇన్నింగ్స్. ఇప్పుడు మనతో సౌత్ ఇండియన్ ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ జయసుధ గారు కృష్ణ గారు మనతో ఉన్నారు. సో వెల్కమ్ టు సూపర్ ఇన్నింగ్స్ అండ్ గుడ్ న్యూస్, వర్షం తగ్గిపోయింది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? గ్రేట్. మార్నింగ్ నుంచి అసలు వండర్ఫుల్ డే అండ్ ఎస్పెషలీ మన యంగ్ ప్లేయర్స్ అంతా ఎంత బాగా క్రికెట్ ఆడడం అన్నది. ఇంతకుముందు నేను చాలా మ్యాచెస్ ఇక్కడ ఆడాము. మేము మీరు ఆడారు, మీరు పెద్ద క్రికెట్ ఫ్యాన్. నాకు గుర్తు చెన్నైలో మీరు చూసిన మ్యాచెస్, మనమంతా కలిసి చూసిన మ్యాచెస్. ఓకే, సో మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్? నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఇస్ ఏక్నాథ్ సోల్కర్. గ్రేట్ స్లిప్ ఫీల్డర్. తర్వాత దెన్ గవాస్కర్, ఆ రోజుల్లో మోహింద్ర రమణ, వీళ్ళంతా చిన్నప్పుడు. ఇప్పుడు ఇప్పుడంటే మై ఫేవరెట్ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ రాహుల్ ద్రావిడ్. సో ఖుష్బు గారు, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ దిస్ అట్మాస్ఫియర్? లవ్లీ, ఫెంటాస్టిక్. చాలా సంతోషంగా ఉంది. వర్షం తగ్గిపోయింది, అందరూ క్రికెట్ ఆడుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. బట్ ఈ మ్యాచ్ ఏమవుతున్నారు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు అఖిల్ ఏమో లాస్ట్ లో క్రూషియల్ వికెట్ తీశాడు. అజయ్ ప్లేడ్ అన్బిలీవబుల్ ఇన్నింగ్స్. సో ఇప్పుడు రెండు 139, 136 ఆ లెవెల్లో ఉన్నారు 16 overs లో. సో 24 balls, 25 runs to get 1 wicket to go. సో మీరు పెద్ద క్రికెట్ ఫ్యాన్, సో మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఇది చూడడానికి వన్డే ఫైనల్స్ చూసినట్టు ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సడన్ హోల్ మ్యాచ్ చేంజ్. దట్స్ ద నేచర్ ఆఫ్ క్రికెట్ అనుకోండి. సో చూడాలి. ఐ మీన్ వాళ్ళకి ఎంత ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి మనం చూడాలి. అట్ ద సేమ్ టైం కల్చరల్ ఈవెంట్ కూడా రెడీగా ఉంది, వాళ్ళు చూడాలి. మన తెలుగు టీవీ ప్రేక్షకులు వాళ్ళ కోసం లెట్స్ గో బ్యాక్ టు ద కల్చరల్ షో. అదర్స్ అట్మాస్ఫియర్, అదర్స్. ఓకే, ఏక్నాథ్ సోల్కర్ అట ఆ రోజుల్లో, ఇప్పుడేమో రాహుల్ ద్రావిడ్ అట. క్రికెటర్ మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్? నేను చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి నాకు రవి శాస్త్రి అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు చూస్తే ఐఎమ్ హ్యూజ్ రాహుల్ ద్రావిడ్ ఫ్యాన్. సేమ్ పించ్. ఓకే, సో రాహుల్ ద్రావిడ్ యాజ్ ఎ క్రికెటర్ బికాస్ ఆల్వేస్ ఈస్ అ వాల్. ఎప్పుడైనా మనం వీ కెన్ నమ్మచ్చు. ఇప్పుడు అజయ్ సడన్ గా వచ్చి ఒక అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ ఆడిస్తాడు. సో అది ఒక్కోసారి ఆడతారు మన యూసఫ్ పతాన్ లాగా. ఒకప్పుడు 175 ఆ కపిల్ దేవ్ ఇన్నింగ్స్ వరల్డ్ కప్. సో అలాంటి ఇన్నింగ్స్. సో క్రికెటర్స్ గా వీళ్ళు ఇష్టం. హ్యాండ్సమ్ క్రికెటర్స్ గా ఇష్టం. I think handsome ante I think the best looking cricketer is Irfan Pathan. I have seen him in person, so he looks like one Greek god. Screen doesn't do justice to him, but I think he's very good looking. Imran Khan. ఎవర్ గ్రీన్ క్రికెటర్, గ్రేట్ బౌలర్, గ్రేట్ ఆల్రౌండర్. సో అవి కూడా ఇర్ఫాన్ పఠాన్, ఇమ్రాన్ ఖాన్, మళ్ళీ అక్కడ ఐలు మళ్ళీ సేమ్ పిచ్. ఇదే గ్రౌండ్ లో నేను ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ పక్క కూర్చున్నాడు, నేను పక్క కూర్చొని మేము మ్యాచ్ ఇస్తాం. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది ఆ రోజు. ఓకే, సో ఈ రోజు మార్నింగ్ మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, సాయంత్రం కానీ చెప్పను ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా సస్పెన్స్ అయినా మాకు ఈ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు 2-3 ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ గా ఉన్న మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరంతా అఖిల్ చిన్నప్పుడు చూసినారు. సో ఈ బోల్ వెరీ వెల్. మీ అబ్బాయి కూడా బాగా ఆడతారు కదా, నా కొడుకు ఆడేవాడు క్రికెట్. సో వాట్ ఈస్ యూ డూయింగ్? మై సన్ ఇప్పుడే డిజిటల్ ఫిల్మింగ్ చేశాడు సింగపూర్ లో. సో హీ వాంట్స్ టు బికమ్ డైరెక్టర్. హీ కెన్ బికమ్ ఎనీథింగ్ వాట్ ఇంట్రెస్ట్. అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని లక్షణాలు. మాస్ కమ్యూనికేషన్ చేశాడు. హీ కెన్ బికమ్ పొలిటిషియన్, హీ కెన్ బికమ్ క్రికెటర్ ఆర్ డైరెక్టర్, వాట్ ఎవర్. అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ ప్లేయింగ్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. ఈ రోజు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేశ్వర గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వాళ్ళ క్యాప్టెన్స్ విత్ ఆల్ దీస్ యంగ్స్టర్స్, హీరోస్ అందరూ కలిసి, మనమంతా కలిసి ఆల్ డూయింగ్ ఫర్ కాజ్. మీ రియాక్షన్ దానికి? What I really like is our unity ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవి గారు, లేదంటే నాగార్జున గారు, బాలకృష్ణ గారు, లేకపోతే వెంకటేష్ గారు, అందరూ దే ఆల్ లైక్ సూపర్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ రైట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ అ కాజ్, ఆయన మాత్రం ఆ టీమ్స్ లో ఉన్నాయి అందరూ
when it comes for a cause, they are coming together. So that is a real nice gesture. They all realize how important it is to help others, to serve the society. So adi chudaniki chala santosham. There's so many things andarni choose, you feel like learning so much. Naturally, ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరూ సూపర్ స్టార్స్ ఏమి ఇచ్చినా స్పాన్సర్స్ వాళ్ళందరికీ కూడా సో స్పాన్సర్స్ కోసం సో స్పాన్సర్స్ కోసం కమర్షియల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ఇన్నింగ్స్. ఓకే, ఇప్పుడు మన హీరోలందరూ దే ఆర్ ప్లేయింగ్ అట్ ద సేమ్ టైం క్రికెటర్స్ హీరో అయిన వాళ్ళు ఉన్నారా మీ దృష్టిలో? క్రికెట్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తున్నాం. ఆ రోజుల్లో సలీం దురానీ, సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ యాక్ట్ చేశారా? యాక్టెడ్ ఇన్ మరాఠీ మూవీ అనుకుంటాను. యాక్టెడ్ ఇన్ మరాఠీ మూవీ. ఓకే. అండ్ అజయ్ జడేజా, మోసిన్ ఖాన్ పాకిస్తాన్. ఆవిడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. శ్రీనర్ పెద్ద లిస్ట్ ఇస్తున్నారు మీరు. సో ఈ కారణం ఈ క్రికెట్ పిచ్చి చెన్నైలోనే మొదలైందా? పుట్టింది గ్రౌండ్ లో, చేప గ్రౌండ్స్ లో. అవునా? చిచ్చి కదా, ఇల్లు అక్కడే. మీకు చేపలు అన్ని మ్యాచ్లకి ఫ్రీగా టికెట్లు వచ్చాయి. ఓకే, సో మీ బెస్ట్ మ్యాచ్ ఏది మీరు చూసిన మ్యాచెస్ లో? నేను చూసిన మ్యాచెస్ చాలా మంచి మ్యాచెస్. ఇండియాలో కాకుండా బయటకైనా వెళ్ళి చూసారా? లేదు, చూడలేదు. కాకపోతే అంటే ఆ తర్వాత మళ్ళీగా క్రికెట్ నుంచి సాకర్, ఇప్పుడు సాకర్ వెళ్ళి సౌత్ ఆఫ్రికా వెళ్ళి చూడాలని ఒక కోరిక. ఛాన్స్ లేదు. మేబీ మీరు మ్యాచెస్ చూస్తారు? అసలు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందా? ఫానటిక్, క్రికెట్ ఫానటిక్స్. సో మీరు ఎప్పుడైనా ఈ స్టార్ క్రికెట్ మ్యాచ్ లో? నేను చూస్తాను అంతే. సీజన్ బాల్ లో నాకు మేమేం ఆడాం ఇదే గ్రౌండ్స్ లో. ఎన్టీ రామారావు గారు, మేము బోత్ హీరో అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఆడారు. అప్పుడు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్, చాలా మంది పెద్ద టీం. దిలీప్ కుమార్ గారు, సారాభాన్ గారు కూడా వచ్చారు అప్పుడు. ఈ గ్రౌండ్ లో మేము ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద 4th మ్యాచ్ నేను అటెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్ కాకుండా మీరు ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఈ గ్రౌండ్ లో చూసారంటున్నారు, మీరు చేపాక్ లో చూసారంటున్నారు, మీరు ఎన్నో మ్యాచ్లు చూసారు. హౌ డు యూ రేట్ దిస్ క్రౌడ్? అన్బిలీవబుల్. ఎందుకంటే ఒక మ్యాచ్ అయితే, ఒక 1 డే మ్యాచ్ అయితే మార్నింగ్ నుంచి విత్ ఆల్ ద బ్రేక్స్. ఒక 5 డే మ్యాచ్ అయితే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఒక T20 అయితే 3.5 hours లో అయిపోతుంది. వీళ్ళు పొద్దున్న 7 గంటలకు వచ్చి ఇంకా వాళ్ళు జస్ట్ వెయిటింగ్. సో హౌ డు యూ రేట్ దిస్ క్రౌడ్? ఇట్స్ వండర్ఫుల్. ఐ మీన్ ఎంత అంటే సీరియస్, టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ముందే ఏంటంటే మన ప్లేయర్స్ అంత బాగా ఆడారు, యాజ్ గుడ్ యాజ్ ఎనీ సీజన్డ్ క్రికెట్ ప్లేయర్స్. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. మేడం చెప్పినలాగా పొద్దు నుంచి 7 గంటలకి వచ్చారు, ఎంతో మంది ఉన్నారు. ఫైనల్ రిజల్ట్స్ ఏమవుతుంది అది చూడడానికి వి ఆల్ ఆర్ వెయిటింగ్. సో ఐ థింక్ యూ రియలీ నీడ్ దట్ ప్యాషన్, not only about cricket, it's about the stars there who are playing. So it's about them. Flash news ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యేటట్టు. Oh, lovely. Okay, thank you very much. Thank you. మీరు మాట్లాడు. So great. ఒకవేళ టైం ఉంటే అప్పుడు నేను రాష్ట్రం నేను ఎవరిని అనుకున్నా అన్నది చెప్తాను. తప్పకుండా రావాలి, చెప్పాలి. సపోర్టింగ్ అంటే అందరూ కలుస్తారు ఇప్పుడు. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఐ డోంట్ సౌండ్ బాయ్స్, బట్ వెంకీ అంటే నాకు కొంచెం సెంటిమెంటల్ వాల్యూస్ ఉంది. నా ఫస్ట్ హీరో అంటే నాకు అందరి సమం, కానీ అది సీక్రెట్ లాస్ట్ లో చెప్తాను. అందుకని సీక్రెట్ లాస్ట్ లో తెలుసుకున్నాం. ఆ సీక్రెట్ చెప్పేంత వరకు వాళ్ళకి రెస్ట్. సో